కర్నూలు జిల్లా ఆథోనిలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈరోజు మా ఆదోని పట్టణంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి యొక్క జ్ఞాపకాలు ఈ రోజుకు చెక్క చెదరకుండా ఈరోజు కూడా మా కార్యకర్తలైతే ప్రజలైతేనేమి అందరూ మర్చిపోలేకున్నారు. ఎందుకంటే గతంలో 2004లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు రాజశేఖర గారు ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చాడో, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమైతే చెప్పినాడో వాటన్నింటినీ ఏ ఒక్కటి తప్పకుండా ప్రతి ఒక్కటి పథకాలు మన ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర గారికి దక్కుతుంది. అలా తర్వాత కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ చేంజ్ అయినాయి. మరి 2019లో మనం చూసినాం. మళ్ళీ 2019లో జగన్మోహన్ గారు ఎప్పుడైతే సీఎం అయినాడో వాళ్ళ నాన్న ఏదైతే మాట ఇచ్చాడో ప్రజలకి వాటన్నింటినీ ప్రజలకు అందియాలని చెప్పి ఒక లక్ష్యంతో నవరత్నాల కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కటి అందించినాడు. అలా ఈరోజు 2024లో దురదృష్టవశాత్తు మా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ మేము కూడా ప్రజలకు ఎప్పుడు ఉంటాం. మా వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాలు ప్రజలకు తీసుకోబోతూ ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాష్ట్ర అభివృద్ధి ఏదైతే ఉందో వాటన్నింటినీ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాలకు మేము అనుగుణంగా నడుచుకుంటూ పోతున్నాం. మళ్ళీ ఈరోజు 2024లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయినాడో మళ్ళీ సీఎం గారు కూడా మేము చెప్పేది ఒకటే, గతంలో ఏమైతే ప్రభుత్వం చేసినా వాటన్నింటినీ మీరు కూడా సూపర్ 6 అని చెప్పినారు. గతంలో ఆ సూపర్ 6 ప్రజలకు అందియాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రజలకి మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో ఎలక్షన్ ముందు వాటన్నింటినీ తప్పకుండా నెరవేర్చాలా. అలాగే మా నోకల్ నియోజకవర్గంలో పార్సారథి గారు ఎమ్మెల్యేగా అయినారు, చాలా సంతోషం. మన పార్సారథి కూడా ఒకటే చెప్పేది, మేమంతా గతంలో ఏమైతే ప్రజలకు మేము సేవ చేస్తామో మీరు కూడా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఆదోని అభివృద్ధి అయితేనేమి ప్రతి ఒక్కటి మీ ద్వారా కానీ కుటుంబం ద్వారా కానీ మా సహకారం ఎప్పుడు మీకు కూడా ఉంటుంది, మా వైఎస్ఆర్ పార్టీ కూడా. కాబట్టి మీరు కూడా ప్రజలను ఆలోచన చేసి ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు రాజశేఖర గారి యొక్క జయంతి సందర్భంగా మేమందరూ ప్రజలతో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ